హలో గైస్, అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సరే గైస్, ఈరోజు మొత్తానికి వీడియో ఏంటంటే మనకు ఒక ఫిష్ ట్యాంక్ అయితే క్లీన్ చేయబోతున్నాం. ఆ క్లీనింగ్లో ఏమేమి ఉంటాయి ఏందని చెప్తాను. అసలు ఏ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయబోతున్నాం అంటే పాండా మనకాడ ఉంది కదా, పాండా మాలి అండ్ చాక్లెట్ మాలి. ఆ ఫిష్ ట్యాంక్ అయితే మనం ఈరోజు క్లీన్ చేయబోతున్నాం. ఆ ట్యాంక్ గురించి మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను, దాంట్లో ఎలా ఉన్నాయి అనేది. అంతకంటే ముందు ఏంటంటే మనకాడ సేల్స్కి వచ్చేసి ఇవైతే రెడీగా ఉన్నాయి గైస్. వాటర్ లిటీస్ చాలా మంచి క్వాలిటీ అనమాట, బాగుందన్నమాట. క్వాంటిటీ కానీ ఇలా క్వాలిటీ కానీ చాలా ఎక్కువ ఇస్తాను, బాగుంటుంది అన్నమాట. చీప్ ప్రైస్, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అనమాట. నేను ఆల్రెడీ తెచ్చి నీ చాలా రోజులు అయింది. ఇంకా మనకు బల్క్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది శాంపుల్ అనమాట. మనకు బల్క్లో కింద అయితే ఉన్నాయన్నమాట. అవి కింద ఎత్తుకొచ్చి మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. మనకి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాను. ఏవైనా కావాలి తీసుకోండి. ప్లాన్స్ అయితే ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. సరే, ఇంకా మీకు ముందుగా చెప్పాను కదా ఏ ట్యాంక్ క్లీన్ చేయబోతున్నాను. ఈ ట్యాంక్ అయితే నేను క్లీన్ చేయబోతున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. దీంట్లో వచ్చేసి నేను వాటర్ అయితే ముందుగా తీసేసాను, టైం వేస్ట్ ఎందుకని చెప్పి. దీంట్లో యాపిల్ స్నేల్స్ ఒక 4 ఉన్నాయి. మిగతా వచ్చేసి చాక్లెట్ మాలిస్ అన్ని బ్రీడింగ్ సైజ్ అనమాట. బ్రీడింగ్ సైజ్ అయితే ఎత్తిపెట్టినాను దీంట్లో. ఇవైతే బ్రీడింగ్ వచ్చేసి నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా బ్రీడింగ్ చేయాలి ఏంది ప్రాసెస్ అని నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను. చూడండి, దీంట్లో అయితే బ్రీడింగ్ సైజు మాలిస్ అయితే ఉన్నాయి. చాక్లెట్ మాలిస్ చూసారు కదా, ఒక్కొక్కటి చాలా లావ్ సైజులో బల్క్ అంటే స్టమక్ చాలా పెద్ద వేసుకుంటాయి అనమాట. కడుపు ఇటువి అంటే బ్రీడింగ్ అంటే బేబీస్ ఆల్రెడీ దాంట్లో ఉంటాయి కాబట్టి స్టమక్ చాలా పెద్ద ఉంటాయి. చూడండి ఒకసారి. మీకైతే దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కూడా వేసి చూపిస్తాను అయితే ఎలా ఉన్నాయో. ఒక్కసారి చూడండి, మీకు పట్టి మరీ చూపిస్తున్నాను. ఆ స్టమక్ చూడండి ఎంత లావ్ సైజులో ఉన్నాయో. ఇవన్నీ మీకు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ అంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వేసి చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. చూసారు కదా, క్వాలిటీ అయితే మనకు అంత బాగుంది. ఎవరికైనా క్వాలిటీ తీసుకోండి. మీకు చాలా చీప్ ప్రైస్కి ఇస్తాను, ఎక్కువ వేసి ఉండదు. కానీ మామూలు మాలితో పోల్చుకుంటే ఒకటి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే బ్రీడింగ్ సైజ్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఒక ప్రైస్ అయితే ఎక్కువ పెట్టే ఇస్తాను, తక్కువ ప్రైస్కి అయితే. మళ్ళీ వాటిలో ఇంకొకటి చిన్న సైజు కావాలన్నా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అవి వేరే ట్యాంక్లో ఉన్నాయి. చూసే కదా, మీకు ఒక క్లాస్లో అయితే చూపించాను. వీటి మెయిల్స్ వచ్చేసి ఇట్లో మెయిల్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే మెయిల్స్కి వచ్చేసి వాటి టైల్స్లో సి షేప్ వస్తుంది. చూసారు కదా, మేల్స్కి అయితే వాటి టైల్స్లో సి షేప్ అనేది వస్తుంది అనమాట. వాటి హాఫ్ మూన్ అంటారు కదా, హాఫ్ మూన్ టైప్లో ఉంటుంది. మేల్స్ వచ్చేసి ఏంటంటే మొత్తం మాలీలాగే మొత్తం అలాగే ఉంటుంది అన్నమాట. టైల్స్లో కానీ ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఫీమేల్స్ అయితే ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. మేల్స్లో అయితే ఖచ్చితంగా వాటి షేప్ అయితే వస్తుంది టైల్స్లో. అవి మేల్స్ అనుకుంటాం, ఇవైతే ఫీమేల్స్ అనుకుంటాం. మీకు ఆల్రెడీ కనబడుతున్నాయి కదా. మేల్స్ వచ్చేసి 2 ఉన్నాయి దాంట్లో. ఫీమేల్స్ వచ్చేసి మిగతాది ఫీమేల్స్ లెక్కేసుకోవచ్చు. మిగతాది మేల్స్ అయితే 2 ఉన్నాయి దాంట్లో. మీకు కనబడతాయి. హాఫ్ టైల్ ఉంటుంది. హాఫ్ టైల్ ఉండేది మటుకు మెయిల్ అనమాట. ఎటంటే సి షేప్లో అయితే ఉంటుంది, మీకు ఆల్రెడీ కనబడుతుంది. సో ఇవైతే మనకు ఉన్న బ్రీడింగ్ సైజ్ అయితే ప్రజెంట్ ఇవి ఉన్నాయి. ఇంకొక 3-4 డేస్లో అయితే మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తాయి. ఎవరికైనా కావాలి తీసుకోండి. చాలా మంచి క్వాలిటీ అనమాట. ఇవి అందరికీ అనుకున్నట్టు ఇవైతే మామూలుగా మేము ఆక్సిజన్ పంప్ అయితే ఏమీ అలవాటు చేయలేదు. నార్మల్గానే వితౌట్ ఆక్సిజన్ పంప్ అలవాటు చేసాం కాబట్టి ఎవరైనా ఈజీగా సర్వైవ్ చేసుకోవచ్చు. వీటికి ఆక్సిజన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక ప్లాంట్ వేసి పెడితే చాలు. ఆక్సిజన్ లేకుండా ఇంకా బాగా బతుకుతాయి అనమాట. సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అందరిలాగా మనం ఆక్సిజన్ పంపేసి అలవాటు చేసి మీకు లేదు ఇలాగనే అబద్ధాలు చెప్పడం ఏమీ లేదు. చాలామంది ఏంటంటే ఆక్సిజన్ పంపులు వేసి అలవాటు చేసి అంటే బ్రీడింగ్ చేసి అమ్మేస్తారు. ఏమని చెప్తారు, మామూలుగా ఎవరైతే అవుట్డోర్ సెటప్ పెంచుకునే వాళ్ళకి ఏం చెప్తారు, ఇది మామూలుగా ఎలాగైనా పెరుగుతుందని చెప్తారు. కానీ మీరు తీసుకెళ్ళేసిన తర్వాత ఖచ్చితంగా పక్క రోజుకి చచ్చిపోతాయి. ఎందుకంటే ఆక్సిజన్ ఆల్రెడీ అలవాటు ఉంటాయి కాబట్టి మీ ఇక్కడికి రాగానే చచ్చిపోతాయి. నాకాడ ఫిషెస్లో వెరైటీ స్పెషల్ అనేది ఏంటంటే ఏ ఫిషెస్కైనా నేను ఆక్సిజన్ అయితే అలవాటు చేయను. మామూలుగానే మన అక్కడ పెంచుకొని మీకైతే సేల్స్కి అయితే పెడతాను. అప్పుడు ఎవరైనా సరే పెంచుకోవచ్చు, ఆక్సిజన్ పెంచుకోవచ్చు, వితౌట్ ఆక్సిజన్ ఎలా అయినా పెంచుకోవచ్చు. ఇది నా కాడ ఫిషెస్లో వెరైటీ అండ్ స్పెషల్ అనమాట. సో ఇది చూసారు కదా, ఇంక మొత్తం ఎత్తుకొచ్చి నేనైతే వదిలేసాను ఈ ట్యాంక్లో వాటర్ పోయేసి. చూసండి, మామూలుగా ఈ ట్యాంక్ నేను క్లీన్ చేసి అయితే ఒక 3-4 మంత్స్ అయితే అవుతుంది. 3-4 మంత్స్ దాకా ఇట్లోనే పెంచాను. ఇంకా పెంచుకోవచ్చు, ఎందుకంటే వాటర్ అనేది చాలా బాగున్నాయి. అయినా సరే ఎందుకు క్లీన్ చేశానంటే వాటి వేస్ట్ చాలా ఎక్కువైపోయింది అనమాట. వేస్ట్ ఎక్కువైపోవడం వల్ల అయితే నేను క్లీనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. వేస్ట్ తక్కువ నేను క్లీనింగ్ చేయను. వేస్ట్ పెరిగిపోవడం వల్ల అయితే నేను ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను. చాలామంది ఏంటంటే 50% వాటర్ అయితే చేంజ్ చేస్తారు. అది ఎవరు చేంజ్ చేస్తారంటే 1 మంత్కి చేంజ్ చేసుకోవాలి, 50% చేంజ్ చేసుకోవచ్చు. నేను దాదాపుగా ఒక 4-5 మంత్స్ కాక క్లీన్ చేయను కాబట్టి అయితే ఫుల్ వాటర్ అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఇది నాకు అన్న డిఫరెన్స్. మీరు అడుగుతారు, చాలామంది క్వశ్చన్స్ వేస్తారు ఏంటంటే బ్రో హాఫ్ వాటర్ క్లీన్ చేస్తారు కదా, మీరు ఫుల్ వాటర్ క్లీన్ చేస్తున్నారని. చెప్పాను కదా, 1 మంత్ అలా క్లీన్ చేసుకుని అయితే హాఫ్ వాటర్ క్లీన్ చేసుకుని హాఫ్ వాటర్ అయితే దాంట్లో పెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకుంటారు. సో నేను 4-5 మంత్స్ క్లీన్ చేయను కాబట్టి మొత్తం వాటర్ అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది కాబట్టి క్లీన్ చేశాను. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, అసలు చేతికి కూడా దొరకవు అన్నమాట. హైపర్ యాక్టివ్ అయితే ఉంటాయి, అసలు పట్టుకోవడం కూడా చాలా కష్టం అనమాట. సరే, ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి. దీనిలో అయితే యాపిల్ స్నేల్స్ ఇది కూడా వదిలేసాను. చూడండి, ఈ యాపిల్ స్నేల్స్ అనేది ఖచ్చితంగా బ్రీడింగ్ సైజు. మీకు లైవ్ గ్యారంటీ లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదా, వాటి ఎగ్స్ అయితే ఆల్రెడీ లే చేస్తున్నాయి. చూడండి, వాటి లెగ్స్ ఆల్రెడీ లే చేస్తున్నాయి. ఇంకా పెద్దవాల్సిన అవసరం ఆ సైజులోనే మనక్కడ యాపిల్ స్నేల్స్ బ్రీడింగ్కి అయితే రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలి తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను. చూడండి, యాపిల్ స్నేల్స్ అయితే మనకు మంచి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుందన్నమాట. ఎవరికైనా కావాలి తీసుకోండి గైస్.
సరే గైస్, వీడియో ఇంతతో ముగిస్తున్నాను. ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా నా స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.